తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2.75 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు హోదాలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంతం నుంచి శేఖర్. కార్తిక్, అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. 12 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలుగా పరిగణిస్తూ ఉన్నారు. ఓటాన్ అకౌంట్లో 3 నెలలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉంటాయి, కానీ అంచనాలు మాత్రం 1 ఇయర్కు సంబంధించినటువంటి అంచనాలు ఉండబోతూ ఉన్నాయి. మొత్తం బడ్జెట్ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 2.75 లక్షల కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇందులో సంక్షేమానికి సంబంధించి 40,000 కోట్లు, వ్యవసాయానికి సంబంధించి 30,000 కోట్లు, అట్లాగే ఇరిగేషన్కి సంబంధించి 30,000 కోట్లు, మిగతా అంశాలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఉన్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. ఇక అసెంబ్లీలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడితే, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ ప్రతులను కొద్దిసేపటి క్రితమే భట్టి విక్రమార్క అట్లాగే శ్రీధర్ బాబు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా బడ్జెట్ ప్రతులను అందించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలుగానే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. వాటితో పాటు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా చాలా ఎక్కువగానే ఉండనున్నట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక 6 గ్యారంటీలు మొదటి ప్రయారిటీ కింద తీసుకున్నారు, హామీలు రెండో ప్రయారిటీ కింద తీసుకున్నారు, 3వ ప్రయారిటీ కింద సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడితే ఎల్లుండి 12వ తేదీన బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం మీద చర్చిస్తారు అన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఇరిగేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు, కానీ ఇరిగేషన్ మీద కీలకమైనటువంటి ప్రకటనలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తారు అన్నటువంటి చర్చ మాత్రం చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఇక ఎన్ని రోజులు సభ జరుగుతుంది అన్నటువంటి అంశం మీద మాత్రం క్లారిటీ లేదు. నిన్న 13 అన్నారు, ఈరోజు 12 వరకే ముగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్కు సంబంధించినటువంటి విషయం మీద 1 నెల రోజుల పాటు సుదీర్ఘంగా ప్రతిపాదనల మీద చర్చలు జరిపారు, అదేవిధంగా సమీక్షలు జరిపారు, కేటాయింపులు కూడా ఆ స్థాయిలోనే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక 3 నెలల పాటు 3 నెలల కోసం చేసేటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి 2.75 ప్రతిపక్షాలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నాయి. ఎందుకంటే అది పాసిబుల్ కాదు, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ మరికొద్ది రోజుల్లో రానుంది, ఇది పాసిబుల్ కాదు అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఈ లిమిటెడ్ అంటే ఈ 3 మంత్స్ ఈ క్వార్టర్లీ బడ్జెట్కి సంబంధించి అన్ని చేర్చే అవకాశం ఉందా? ఈ 6 గ్యారంటీలకు సంబంధించి క్లారిటీ వస్తుందా? అదే చూడాలి. ఖచ్చితంగా క్లారిటీ వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మేము ఖచ్చితంగా 100 రోజుల్లోపు హామీ ఇచ్చిన మేరకు వాటన్నిటిని అమలు చేసి తీరుతాము, గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసి తీరుతాము, కానీ పూర్తి స్థాయిలో అమలు చేస్తామా లేదా అన్నది క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం 100 రోజుల్లోపు గ్రౌండ్ లెవెల్లో వాటిని తీసుకెళ్తాము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తాము అన్నది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ప్రతిపక్ష హోదాలో మొదటిసారి కేసీఆర్ ఈరోజు సభకు అటెండ్ అవుతున్నారు అన్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి అటెండ్ అవుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడతారా లేదా అన్నది కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 12 గంటలకు ప్రారంభం కానుంది. కార్తిక్, రైట్ శేఖర్, థాంక్యూ ఫర్ ది అప్డేట్.